భయంకర అలలతో సాగర తీరాన్ని అతలకుతలం చేసిన సునామీకి నేటితో 9 ఏళ్లు నిండాయి. ఆ జలరాకాసి దాటికి వేల మంది ప్రాణాలు గంగలో కలిసిపోయాయి. ఆ భీపచకాండ విశాఖవాసుల్లో ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉంది. మళ్లీ అలాంటిది కల్లో కూడా ఎదురు కాకూడదంటూ సాగరానికి ప్రత్యేక పూజలు చేశారు గంగపుత్రులు. ఏటా గంగమ్మకి పూజలు చేయడం మత్స్యకారులకు ఆనవాయితీగా మారింది. 2004 నుంచి సాగర పూజలు చేస్తున్నారు. పసుపు కలిపిన పాలనీళ్లను తీసుకుని సముద్ర తీరానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటారు మత్స్యకారులు. తమ ఇలవెల్పు గంగమ్మ తల్లిని భక్తితో పూజించి చల్లగా చూడాలంటూ ప్రార్థనలు చేస్తారు. పెద్ద జాలారిపేటకు చెందిన సుమారు 1000 మత్స్యకార కుటుంబాలు ఈ పూజలో పాల్గొన్నాయి. తీరంలో ఇసుకతో గంగమ్మ విగ్రహాన్ని తయారు చేసి ప్రత్యేకంగా తీసుకువచ్చిన సామాగ్రితో పూజలు నిర్వహించారు. అనంతరం తమతో తీసుకొచ్చిన జలాన్ని సముద్రంలో కలిపి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు. సునామీ పూజలు కేవలం తమ కోసం మాత్రమే కాదని, ప్రపంచంలో ఎక్కడా ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని అంటున్నారు మత్స్యకార మహిళలు. ఆ యొక్క పెద్ద జాలారిపేటే కాదండి, మొత్తం ప్రపంచం మొత్తానికి సునామీ రావడం వల్ల ఎంతో జనాభా నష్టపోయారు. కానీ మా దగ్గర అంటూ ఒక ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. మాలాగే ఉన్న ప్రపంచాలకు కూడా సునామీ లాంటి విపత్తులు రాకుండా ప్రపంచమంతా చల్లగా సుఖశాంతులతో జనాభాతో బతకాలని చెప్పేసి ఈ యొక్క సునామీ వచ్చేటప్పుడు మా గంగమ్మ తల్లిని కోరుకునేది ఒకటే, అంటే మా మగవాళ్ళందరూ వేటకెళ్తారు. ఉదయం తెల్లారి 3 గంటలకు వెళ్తే రాత్రి ఏ టైంకి వస్తారో తెలియదు. తల్లి నీ ఒడిలోకి వెళ్ళే మగవాళ్ళే మళ్ళీ మా ఇంటికి చేర్చమని చెప్పేసి గంగమ్మ తల్లి ఎటువంటి విపత్తులు వచ్చినా నీలోనే నిగ్రహం చేసుకో తల్లి, బయటకు ప్రపంచానికి బయటకు రావద్దని చెప్పేసి. సంవత్సరాల క్రితం సునామీ వచ్చింది, దానివల్ల చేస్తున్నారు ఈ పండుగ. సునామీ వచ్చినప్పుడేమో ఇక్కడున్న సండియోగానికి మాలేసిన భవానీలు అందరూ పూజ చేశారు. నీకు సంవత్సరం పూజ చేసి గంగమ్మకి శాంతి కలిగిస్తామని చెప్తే మళ్ళీ మామూలుగా అయిపోయింది. గత అనుభవాలతో మత్స్యకారులు వణికిపోతున్నా మళ్లీ అలాంటి అపాయం తమకు రాకూడదంటూ భక్తితో గంగమ్మని ప్రార్థించారు. కుటుంబ సమేతంగా సాగర తీరానికి తరలి రావడంతో ఇక్కడి వాతావరణం కోలాహలంగా మారింది.